లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న ప్రతి అమ్మాయి ఈ వీడియో కన్ఫర్మ్ గా చూడాలి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో అమ్మ నాన్న ఇద్దరు ఆడపిల్లలు. ఆ ఇద్దరు ఆడపిల్లల్లో చిన్న అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందని వాళ్ళ ఇంట్లో కూడా చెప్పింది. కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అబ్బాయి అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి ఇంట్లోంచి లేచిపోయి వెళ్ళిపోయాక వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న కూడా విడిపోయారు. ఇప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ దగ్గర ఉండాలో వాళ్ళ నాన్న దగ్గర ఉండాలో తెలియక బయట జాబ్ చేసుకుంటూ హాస్టల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం విడిపోయారు. పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి అయినా హ్యాపీగా సుఖంగా ఉందని అంటే, పెళ్లి చేసుకున్న సంవత్సరం బాగానే చూసుకున్నాడంట. ఒక పాప కూడా పుట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ ఆయన అండ్ వాళ్ళ అత్తమామ కూడా కట్నం తీసుకురామని ఇబ్బంది పెడుతున్నారంట. కట్నం తీసుకొస్తే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపోమని పంపించేశారంట. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రాణం అనుకున్న కూతురు లేచిపోయి వెళ్ళిపోయాక గొడవపడి విడిపోయిన ఆ తల్లిదండ్రుల ఇంటిగా, లేకపోతే కట్నం తీసుకొస్తే మా ఇంటికి రా, లేకపోతే మా ఇంటికి రావద్దన్న ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఇంటిగా? ఈ వీడియో ద్వారా నేను ప్రతి అమ్మాయికి ఒకటే చెప్దాం అనుకుంటున్నా. మీరు ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయే ముందు ఒకసారి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చూసాక చాలా మంది లవర్స్ నన్ను తిట్టుకుంటారు, అయినా పర్వాలేదు. ఈ వీడియో చూసిన ఏ ఒక్క అమ్మాయినా సరే లేచిపోయే ముందు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే ఈ వీడియో చేసినందుకు అది చాలు నాకు. ఈ వీడియో రిలేషన్షిప్ లో ఉన్న ప్రతి అమ్మాయికి షేర్ చేయండి. ఈ వీడియో చూసాక నీకేమనిపించిందో కామెంట్ లో రాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మీ పల్లెటూరు గురించి ఫాలో చేసుకో మరి.